హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ గుంటూరు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకున్నో చూద్దాము. కానీ దానికంటే ముందుగా నేను ఒక మంచి సాంగ్ ఒకటి పాడానండి. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ ని మీరు ఈ రెసిపీ అయిపోయిన తర్వాత వినాలని కోరుకుంటున్నాను. ఈ గుంటూరు గోంగూర పచ్చడి అంటే ఎక్కువగా స్పైసీగా ఉంటుంది, అంటే కొంచెం కారంగా ఉంటుంది. గోంగూర ఒక 7 కట్టలు తీసుకోండి, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. ఉల్లిపాయలు ఒక పెద్ద తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. మీ ఇష్టం, కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఒక 4 స్పూన్ల ఆయిల్, తాలింపు గింజలు కొన్ని, ఆవాలు కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. వెల్లుల్లిపాయ ఒకటి, దీంట్లోనే కరివేపాకు ఒక రెమ్మలు తీసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఒక కళాయిలో ఆయిల్ వేడి చేసిన తర్వాత ముందుగా ఆయిల్ ఒక 2 స్పూన్లు ఎక్కువగా తీసుకోండి. దీంట్లోనే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఉండేలా చూసుకొని ఆ పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా దీంట్లోనే వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగుతున్న టైంలో వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది తీసిన తర్వాత అదే ఆయిల్లో మనం పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నాం కదా, అది కట్ చేసి వేసుకోండి, లేదంటే పేలుతాయి, మనకి ఆయిల్ మొహం మీద పడుతుంది. అలాగే గోంగూరని మనం తీసుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఉడికించండి మెత్తగా ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి ఫస్ట్ వేపుకొని పెట్టుకున్న వాటిని ముందుగా కొద్దిగా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇది మనకి కారం సరిపోతుందండి, ఎందుకంటే గోంగూర మనకి ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి. కావాలంటే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టిన తర్వాత దీంట్లో మనం ఈ గోంగూర పచ్చిమిర్చి కూడా వేసి కావాలంటే ఒక 1 మినిటే తిప్పుకుంటే మనకి మెత్తగా అవ్వకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి తీసుకోవాలి. కావాలంటే దీన్ని పోపు కూడా చేసుకోవచ్చండి. ఇది మనకి రెడీ అయింది. వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. అందాల వయసేదో తెలుసా మరి, విరబూసే వలపేదో నాలో. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. వలపందుకే కలిపేనులే, విరబూసే వయసెన్నడో